గూగుల్ మ్యాప్ కూడా డిప్యుటేషన్ మీద యమదూతల డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది కదా ఈ నడమ. అయ్యో గూగుల్ రెప్యుటేషన్ పోతుందన్న సోయి కూడా లేకుండా పోయింది. హ్యాపీగా ఎంకన్నా దర్శనం చేసుకుందామని నాగ్పూర్ నుంచి కార్ల మ్యాప్ పెట్టుకొని తిరుపతికి బయలుదేరిరట వీళ్ళు. అయితే జనగామ జిల్లా ఉస్నాబాద్ హైవే వడ్లకొండ కాడ కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. దానికోసం ఇక పక్కపొంటి టెంపరీ మట్టి రోడ్ వేసిరట. గూగుల్ మ్యాప్లో బ్రిడ్జి కట్టేది అప్డేట్ కాలేదు, సీదా ఓనియమని చూపించింది. సరే మ్యాప్ అంటే అన్ని ఎట్లుంటే అట్లా చూపిస్తుంది, అప్డేట్ కాలేదు. మరి రోడ్ వేసిన కాంట్రాక్టర్ కన్నా సోయి ఉండాలి కదా. ఈడ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నది, దయచేసి పక్కనున్న తాత్కాలిక రోడ్డు నుంచి నిదానంగా వెళ్ళగలరు అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లా ఓ బోర్డు రాసి పెట్టాలన్న సోయి కూడా లేదు. ఓ రేడియం స్టిక్కర్ వేసి అపాయం అన్న సైన్ కూడా పెట్టలేదు. అసలే రాత్రి ఆ తొవ్వెంబడి పోయే కొత్తలకు ఏం తెలుస్తుంది. కరువు కార్లో పోతున్న వీళ్ళకు మ్యాప్ల తొవ్వల కరువు ఉన్నది చూపించలేదు, సీదా పోయి ఆయన పేదలు వందల పడ్డారు. నయం ఎవరికి ఏం కాలే. ఎంబడే 100 నెంబర్కి ఫోన్ కొట్టి పోలీసుల మదలావిస్తే వాళ్ళు పోయి అందరిని కాపాడిరు, కారును మీదకు తీసిరు. గట్లెట్లయిందన్నా మరి? ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టాలి, దాని బ్రిడ్జ్ నిర్మించాలి. మేము చాలా రోజులకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం, కానీ ఇక్కడ ఈ పాలకులు వీళ్ళ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది.